నమస్తే సార్, మీ పేరండి? తోట సూరిబాబు అండి. ఏం చేస్తుంటారండి? వాళ్ళ వ్యాపారమే. భీమవరమేనండి? భీమవరమే. సార్, ఇప్పుడు భీమవరం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర రాజకీయం అంతా భీమవరం వైపు చూస్తుంది. మరేంటి ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాజకీయం అనేది? మాకు నేను ఎన్టీ రామారావు పరిపాలన ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీయే. రామారావు గారు బయలుదేరినప్పుడు డిఎన్ఆర్ కాలేజీకి వచ్చినప్పుడు వారికి ద్రాక్ష పళ్ళు గుర్తు అందించాం, నల్ల ద్రాక్ష పళ్ళు గుర్తు నందమూర్తి 82లో. అప్పటి నుంచి అలాగే ఉండిపోయాం. నేను ఎంతమంది ఆటోళ్ళు ఇటు వెళ్ళిపోయినా మేము మారలేదు. మా వ్యాపారం ఇప్పుడు చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా ఇదే వ్యాపారం. ఇంకా అలాగే ఇదే పార్టీలో నేను అలా కొనసాగిపోతున్నాను. టీడీపీ నేను పార్టీకి సేవలు చేశాను. పార్టీ తరఫున వార్డులో కౌన్సిలర్లు గెలిపించాను. టీడీపీ తరఫున మేము అంజిబాబు గారికి కూడా ఒకసారి ఆయన పార్టీలు మారినప్పుడు మా పార్టీలోకి వచ్చినప్పుడు కూడా మేము ఆయన గెలిపించుకున్నాం. అయితే మేము వాళ్ళు ఈ పార్టీ వీళ్ళు ఆ పార్టీలు మారారని భేదం మట్టుకు మాకు లేదు. అయితే ఎవరిష్టం వాళ్ళదే. నా పని మట్టుకి మేము దాన్ని నమ్ముకుని దాన్నే చేసి అలా ఉండిపోయాం. అంటే మీ అంచనా ప్రకారం మళ్ళీ అంజిబాబు గారు గెలిచే అవకాశం ఉందంటారా? నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకులు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. మరి ఆయన ప్రభావం ఉండదంటారా? ఆయన ప్రభావం ఉండదా అని మేము అంటాకేమీ లేదు. అయితే వాళ్ళ తరఫున అందులో అభిమానులకి వాళ్ళు ఉండొచ్చు. మరి మేము మునిగిపోయి ఉన్నవాళ్ళు మరి ఇందులో మా అభిమానం మాకు, అంతేకాని మేము వాళ్ళకి ఉండదో లేకపోతే వీళ్ళకేం ఉండదని కాదు. మా అంచనాల ప్రకారంగా మేము ఒకసారి ఇలాగే గంధిసీనం వస్తారా లేకపోతే మెంటల్ శారద గారు పోటీ చేస్తే శారద గారు వస్తారా అని అడిగారు. అప్పుడు లేదంటే గంధిసీనం వస్తాడన్నాం. అప్పుడు మళ్ళీ తర్వాత అంజిబాబు గారు వస్తారా లేకపోతే గంధిసీనం వస్తారా శారద గారు వస్తారంటే అంజిబాబు గారు వస్తారన్నాం. అలాగే అన్నవాళ్ళు వచ్చారు. అది నా ఒక ఒపీనియన్. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రభావం ఏ పార్టీ మీద ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం మీద, వైసీపీ మీద? అది ఎక్కువ వైసీపీ మీద ఉంటుంది కానీ తెలుగుదేశం మీద ఉండదు. ఎందుకని వైసీపీ మీద ఉంటుంది? అంతే, అది ఉండేటువంటి యూత్ అంతా కూడా కుర్రోళ్ళు ఎక్కువగా వైసీపీలో కుర్రవాళ్ళే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఊపులో వాళ్ళు. టీడీపీ వాళ్ళు మట్టుకు ఎవరు లేరు. అది టీడీపీ వాళ్ళు మట్టుకు వైసీపీలోకి వచ్చిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారిదే. టీడీపీ గెలుస్తుందని అంటున్నారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు నా అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారంగా అయితే 2000 ఓట్ల మెజార్టీ రావచ్చు. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఎక్కడండి ఉండేది? ఇక్కడ భీమవరం అండి లోకల్. ప్రత్యేకంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక భీమవరంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది? ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరున్నారు? ఇంతకుముందు ఎమ్మెల్యే అంజిబాబు గారని ఉండేవారు, తెలుగుదేశం ఉన్నవారు. ఆయన అభివృద్ధి బాగానే చేశారండి. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు 3 పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన. ప్రత్యేకంగా ఈ భీమవరం సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది కదా. ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి రాజకీయం ఇక్కడ? ఈసారి రాజకీయం చెప్పలేము సార్. అది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే గంధి శ్రీనివాస్ గారికి ఇక్కడ లోకల్లో ఇది ఉంది. అలాగే తెలుగుదేశం ఇప్పుడు దాకా చేస్తున్న అంజిబాబు గారికి ఇదిగా ఉంది. ఇప్పుడు ఎటు అనేది చెప్పలేము సార్. అంటే మీ అంచనా ప్రకారం ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందనుకుంటున్నారు? అంచనా వచ్చి గంధి శ్రీనివాస్ గారు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అది ఇటువైపు పవన్ కళ్యాణ్. ఎందుకని అంటే ఇటువైపు గంధి శ్రీని గారు బాగా లోకల్గా పొలిటికల్గా కొద్దిగా ఇదిగా ఉన్నారు. అందుకని రావచ్చు. స్టార్ కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయనే స్వయంగా వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు సార్. వీళ్ళిద్దరి మధ్య ఉంటుందని పోటీ. అది అంతే.